అందరికీ నమస్కారం. అవధాన విద్యా విజయతే తరాం, సాధనాత్ సాధ్యతే సర్వం. ఈ నినాదాలతో సదుద్దేశంతో తెలుగు భాష పరిరక్షణ, తెలుగు భాషకే సొంతమైన అవధాన విద్య పరిరక్షణ కోసం పునరంకితమై అవధాన విద్యా వికాస పరిషత్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు అన్ని భాషల్లోకెల్లా తెలుగు భాష ఎంతో ఉత్కృష్టమైన భాష అని చెప్పినప్పుడు ఈ తెలుగు భాషలోనే తెలుగు భాషకు సొంతమైన అవధాన విద్య మరింత ఉత్కృష్టమైందనేది మనందరికీ కూడా గర్వకారణమైన విషయం. వేల సంవత్సరాల నుంచి ప్రాచీన భాషగా తెలుగులో ప్రాశస్త్యాన్ని పొంది ఎందరో ఉద్దండులైనటువంటి కవులు విద్వన్మూర్తులకు నిలయమైన తెలుగునాట అవధాన కళలో కూడా అవధానాన్ని పెంచి పోషించి ఈ విద్యలో ఎంతో ప్రాముఖ్యతను పొందినటువంటి మహానుభావులు ఎందరో. ఈ శతాబ్దం కూడా చాలామంది ఉద్దండులైన అవధాన పండితులకు చరిత్రలో స్థానం గాక ఈ 90వ దశకం తర్వాత అవధానం మరింత పునర్వైభవాన్ని పొంది ఒక రకంగా అవధానానికి 1990 తర్వాత ఒక స్వర్ణయుగమని కూడా మనం అనుకోవచ్చు మొత్తం అవధాన చరిత్రను చూస్తే. ఎందుకంటే సహస్రావధానాలు, శతాధిక శతావధానాలు, పదుల సంఖ్యలో సహస్రావధానాలు, ఒక రెండు పంచసహస్రావధానాలు, ఇలా అవధానానికి ఎన్ని రికార్డులు కావాలో అన్ని రికార్డులను తెలుగు అవధాన ఉద్దండులైన పండితులు తమ సొంతం చేసుకున్నారు. అయితే నిన్నగాక మొన్న బృహత్ సహస్రావధాని, మహాసహస్రావధాని, పద్మశ్రీ పురస్కృతులు బ్రహ్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారిని కలిసి వారితో మాట్లాడుతున్నప్పుడు దాదాపు 15 కోట్ల జనాభా తెలుగువారుంటే కోటికి ఒక్కరు కూడా సహస్రావధాని లేకపోవడం కొంత మనకు బాధాకరమైన విషయం. కనీసం 1.5 కోటి కూడా ఇప్పుడు ఒక్కళ్ళము లేని పరిస్థితి. కోటికొక్కరైనా సహస్రావధానులు కావాలి అని వారు కొంత ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కోటికొక్కరున్నా, లక్షలకొకరు శతావధాని ఉన్నా కనీసం అవధాన విద్యలో ప్రావీణ్యం పొంది, పద్య రచనలో ప్రావీణ్యం పొంది ఈ తరం యువత, ఈ తరం విద్యార్థులు, తెలుగు వారందరూ కూడా అవధాన విద్యలో కనీస ప్రావీణ్యాన్ని సంపాదించి అవధాన కళను, అవధాన విద్యను పరివ్యాప్తం చేయాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది. 1990 దశకం తర్వాత ఎంతోమంది సహస్రావధానులు, శతావధానులు, ద్విశతావధానులు, అనేక అవధానాలు జరిగినా కొత్తగా అవధానులు పెరిగిన సంఖ్య మాత్రం అంత సంతృప్తికరంగా లేదు. ఆ దిశగా కనీసం ఒక 100 మందినైనా మనం ఒక దశాబ్దంలో అవధానులను తయారు చేస్తే మన భాషకే కాదు ఉత్కృష్టమైన అవధానానికి కూడా మనం ఎంతో సేవ చేసిన వాళ్ళము. ఆ దిశగా మనమంతు ప్రయత్నం చేయాలని ఆ లక్ష్యంతోనే ఉద్భవించిన సంస్థ అవధాన విద్యా వికాస పరిషత్. నా పక్కన నా సోదరుడు మరుమామున దత్తాత్రేయ శర్మ గారు
గురుకుల విద్యాలయ సంస్థలో ప్రధానాచార్యులుగా పనిచేసి అక్కడ ఆచార్యులుగా ఉన్నప్పటి నుంచి కూడా అంతకు ముందు కూడా భాగ్యనగరం కేంద్రంగా అనేక అవధానాలను ఏర్పాటు చేస్తూ అవధానులెందరినో గౌరవిస్తూ అవధానాలు ఈ తరానికి అందడం కోసం తాను పునరంకితమై ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ గత 5 ఏళ్ల క్రితం ప్రత్యేకంగా అవధాన విద్యా వికాస పరిషత్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి 4 సంవత్సరాలుగా ఈ అవధాన శిక్షణా శిబిరాన్ని సప్తాహంగా నిర్వహిస్తూ ఉన్నారు. రేపటి నుంచి 5వ అవధాన శిక్షణా శిబిరం ప్రారంభం కాబోతూ ఉన్నది. కేవలం అవధానంలో శిక్షణ మాత్రమే కాకుండా పద్య రచనలో కూడా ఈ శిబిరంలో గత కొన్ని సంవత్సరాలుగా ప్రత్యేకంగా ఈ శిబిరంలోనే ప్రత్యేక శిబిరాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. విశేషమేమంటే సహస్రావధానుల దగ్గర నుంచి అనేక మంది శతావధానులతో పాటు అష్టావధానులతో పాటు భాషా పండితులు, వ్యాకరణ పండితులు, విద్వన్మూర్తులు ఎందరో కూడా ఈ శిబిరంలో పాల్గొంటూ పిల్లలకు ఎంతో అమూల్యమైనటువంటి పాఠాలను ఈ శిబిరంలో నేర్పిస్తుండడం చాలా విశేషమైనటువంటి సందర్భం. ఈ 4 శిబిరాలు కూడా భాగ్యనగరంలో చాలా విజయవంతంగా జరిగాయి. ఏ తెలుగు విశ్వవిద్యాలయమో, భాషా సాంస్కృతిక శాఖనో, లేక మరే విశ్వవిద్యాలయమో పూనుకొని ప్రాచీన భాషగా గుర్తింపు పొందిన తెలుగులోనే అత్యంత విశిష్టమైన అవధాన కళను బతికించుకోవడానికి, దాన్ని పునర్వైభవాన్ని కలిగించడానికి ఎన్ని కోట్లైన నిధులను కేటాయించి ఒక పీఠంగా ఏర్పాటు చేసి ఈ అవధానాన్ని ప్రత్యేకంగా యూనివర్సిటీ గుర్తింపుగా కోర్సులు పెట్టాల్సిన అవసరం ఉంది. దురదృష్టం ప్రతిపాదనలే జరిగాయి కానీ ఆ దిశగా కార్యాచరణ జరగలేదు. ఎంతోమంది అవధాన పీఠాల ద్వారా కోర్సులు నిర్వహిస్తామన్నా అంత ఆశాజనకమైనటువంటి కార్యాచరణ కనిపించలేదు. ఈ ఏ సంస్థ చేయలేని పనిని అవధాన విద్యా వికాస పరిషత్ తన భుజాన వేసుకొని ఈ 5 సంవత్సరాలుగా ఈ శిబిరాలను అత్యద్భుతంగా నిర్వహిస్తూ ఉంది. నాకు తెలిసి ఒక 25 మంది యువకులు, పిల్లలు, చిరంజీవులు అవధానాన్ని సగౌరవంగా అద్భుతంగా నిర్వహించగల స్థాయికి ఈ శిబిరం ద్వారా తర్ఫీదు అవ్వడం అవధాన విద్యా వికాస పరిషత్ గర్వకారణం. రేపు 5వ శిక్షణా శిబిరం భాగ్యనగరంలోని మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని నేరేడ్మెట్ దీనదయాళ్ నగర్ ప్రాంతంలో రోడ్ నంబర్ 7లో సెయింట్ మార్క్స్ హై స్కూల్ అనే ఒక పాఠశాలలో నా పక్కన మావుడూరు మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారు దీనికి యజమాని. వారి ఈ పాఠశాలలో ఈ శిబిరం జరగబోతుంది. రేపు ఉదయం మహాసహస్రావధాని పద్మశ్రీ పురస్కృతులు బ్రహ్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు ఇదే వేదిక మీద నుంచి ఈ అవధాన శిక్షణ శిబిరాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. రేపు దాదాపుగా 50 మంది విద్యార్థులు అవధానానికి, మరొక 50 మంది దాకా పద్య విద్యకు శిక్షణలో ఈ 8 రోజులు పాల్గొనబోతూ ఉన్నారు. మొదలు 7 రోజులని నిర్వహించుకున్న మరొక రోజును పొడిగించుకోవాల్సి వచ్చింది. మొదటి రోజున ఇదే అవధాన వికాస పరిషత్, అవధాన విద్యా వికాస పరిషత్తులో తొలి శిబిరంలో శిక్షణ పొందిన ఐఐటి విద్యార్థి, ఖరగ్పూర్ ఐఐటి విద్యార్థి శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల సాహిద్ అర్ధశతావధానాన్ని ఈ వేదిక మీద నిర్వహిస్తూ ఉండగా 7 రోజులు కూడా అవధానుల చేత, పండితుల చేత ఈ అవధాన శిబిరం సాగుతుండగా చివరి రోజు 25న ఉప్పలధడియం భరత్ వారు కూడా తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసిస్తూ ఉన్నారు. శ్రీ ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానం ఒక రికార్డుగా ఇక్కడ జరగబోతూ ఉంది. శతావధానాలు చాలామంది ఒక్క రోజులో చేస్తూ ఉన్నారు. దేశ విదేశాల్లో ఇప్పుడున్న
పెద్దవాళ్ళందరూ కూడా శతావధానాలు చేస్తూ ఉన్నారు. కానీ కేవలం 12 గంటల్లో ఉదయం 8 గంటలకు ఆరంభమై రాత్రి 8 గంటలలోగా ధారణతో కలిపి శతావధానం ఒక్కరోజులో చేస్తున్న రికార్డును ఈ సెయింట్ మార్క్ స్కూల్ మల్లినాథ సూరి ఈ అవధాన ప్రాంగణంగా మనం దీన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ వేదికను ఆ విషయాలన్నీ వారు చెప్తారు. ఈ మల్లినాథ అవధాన ప్రాంగణం ఆ రికార్డు ఏకదిన శతావధానం 12 గంటల్లో ధారణా సహితంగా ఒక తెలుగు అవధాన చరిత్రలో ఒక సరికొత్త చరిత్ర ఇక్కడ జరగబోతోంది. 25 రోజున అర్ధశతావధానంతో ఆరంభమై సంపూర్ణ ఏకదిన శతావధానంతో సుసంపన్నం కాబోతున్న ఈ అవధాన శిక్షణ శిబిరం 8 రోజుల ఈ కార్యక్రమం అన్ని సౌకర్యాలతో అన్ని వసతులతో శ్రీ మల్లికార్జున శర్మ గారు ఇక్కడ మనకందరికీ ఆతిథ్యం ఇస్తున్నారు. అవధాన విద్యా వికాస పరిషత్ పూర్తిగా ఇదే శ్వాసాధ్యాసగా ఈ శిబిరంలు అత్యద్భుతంగా నిర్వహించేలా అనేక మంది పెద్దలను దీంట్లో భాగస్వామ్యం చేస్తూ గొప్పగా ఈ శిక్షణ శిబిరం జరిగేలా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లను అందుకు సంబంధించిన సన్నాహాలను చేస్తూ ఉంది. ఇప్పుడు మొదట నా పక్కన అవధాన విద్యా వికాస పరిషత్తుకు వారు ప్రధానమైనటువంటి సంయోజకులుగా సహసంయోజకులుగా వ్యవహరిస్తూ ఒక పెద్దన్నగా వారు తిరుపతి నుంచి విచ్చేసి అన్ని శిబిరాల్లో పూర్తిగా పాల్గొంటూ విద్యార్థులకు స్వయంగా ఈ శిక్షణలో వారు సహకరిస్తున్న ఎంతో సేవలు అందిస్తున్న శ్రీ ఆముదాల మురళి గారు శతావధాని. వారు అవధాన శిబిరాలు ఎందుకు అవసరం, అసలు అవధానం ఎందుకు అవసరం ఈ ఆధునిక యుగానికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో అవధానం అవసరమా, అవధానాల నిర్వహణ అవసరమా, ఎందుకు అవధానం, ఏమిటి అవధానం, అవధానం యొక్క గొప్పతనం ఏంటి, ఇవన్నీ వారు తెలియజేస్తారు. అటు తర్వాత మా సోదరుడు దత్తాత్రేయ శర్మ 8 రోజులు జరిగే రేపు ఉదయం 9 గంటలకు ఆరంభమయ్యే కార్యక్రమం 25 రాత్రి 8 గంటలకు జరిగే పూర్తి కార్యక్రమము మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్గా మొత్తము విషయాలు తెలియజేస్తారు. ఇంతకుముందు నిర్వహించిన శిబిరాల యొక్క నివేదిక కూడా తెలియజేస్తారు. ఇప్పుడు శ్రీ శతావధాని ఆముదాల మురళి గారిని అవధాన ప్రాశస్త్యం, అవధాన వికాసం ఎంతకు వరకు మనకు అవసరం అనేది వారు తెలియజేస్తారు. శ్రీ మురళి గారు. ధన్యవాదాలు సార్. అవధాన